Hi friends, నా పేరు నెహమియా. వెల్కమ్ టు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ మార్చ్ 2024 మార్చ్ నెలలో మొబైల్స్ అయితే స్క్రిప్ట్ రాస్తుంటే వస్తానే ఉన్నాయి. చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. 10కి పైన సిరీస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతాయి. ఓవరాల్ స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా లెక్కేసుకుంటే 10 నుంచి 15 స్మార్ట్ ఫోన్స్ వరకు లాంచ్ అవుతాయి. సో మార్చ్ మంత్ అయితే మాత్రం చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే వస్తాయి. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే మొబైల్ లవర్స్ కి పండగానే చెప్పుకోవచ్చు. చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయి. అవన్నీ కూడా ఇప్పుడు డేట్ వైజ్ గా చూద్దాం. ఏ డేట్ లో ఏ మొబైల్ లాంచ్ అవుతుంది అండ్ ఏ మొబైల్ ఎంత ప్రైస్ లో వస్తుంది అండ్ ఏ మొబైల్ రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ February 29th, ఎస్ ఇయర్ ఫిబ్రవరిలో అయితే 29th ఉంది. ఇది లీప్ ఇయర్ అనమాట. సో ఈ February 29th Oppo F25 Pro అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ మీకు ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్ తెలిసింది. Oppo F సిరీస్ అంటేనే ఆఫ్లైన్ టార్గెటెడ్ ఉంటాయి. అండ్ ఈ ఫోన్లో మెయిన్ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి తీసుకొచ్చేది డిజైన్ అండ్ కెమెరాస్. డిజైన్ వచ్చేసరికి Oppo Reno 11 సిరీస్ డిజైన్ ఉంది కదా, సేమ్ కెమెరా మాడ్యూల్ కానీ డిజైన్ కానీ సేమ్ అట్లా ఉంటుంది. అండ్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా 112 degrees వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఆబ్వియస్లీ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. వీళ్ళు మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేదే ఫ్రంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. AMOLED డిస్ప్లే తోడు తీసుకొని వస్తారు. IP65 రేటింగ్ ఉంటుందంట. అండ్ వీళ్ళు ఏ ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారో ప్రెసెంట్ అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్ కాబట్టి వీళ్ళు తెచ్చే ప్రాసెసర్ కి అండ్ వీళ్ళు పెట్టే ప్రైసింగ్ కి సంబంధం అయితే ఏమి ఉండదు. అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. ఇవి ఆఫ్లైన్ లో ఇవి బాగా సేల్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ March 1వ తారీఖు ఇన్ఫినిక్స్ నుంచి ఒక బడ్జెట్ ఫోన్ అయితే వస్తుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 Plus. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్న దాని ప్రకారం 6 పెట్టారు. దాని తర్వాత అన్ని ఎక్సెల్ పెట్టారు, పైన స్టార్ మార్క్ పెట్టారు. మేబీ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని దీని ప్రైస్ 6,999 రూపాయలు అయితే ఉండొచ్చు. 7,000 రూపాయల లోపు అయితే ఈ ఫోన్ అయితే తీసుకొని రావచ్చు. దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది వచ్చరికి 6000 mAh బ్యాటరీ అండ్ 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోడు వస్తుంది. కెమెరా కూడా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక దీనిలో మిగతా స్పెక్స్ అయితే ఏం తెలియదు. ప్రాసెసర్ వచ్చరికి మేబీ నాకు తెలిసి UniSoC ప్రాసెసర్ తీసుకొని రావచ్చు. HD+ IPS LCD డిస్ప్లే తీసుకొని వస్తారు. అంతకుమించి ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయలేం. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట ఇన్ఫినిక్స్ నుంచి ఇది. అండ్ నెక్స్ట్ March 4వ తారీఖు సామ్సంగ్ నుంచి ఒక బడ్జెట్ ఫోన్ వస్తుంది. సామ్సంగ్ Galaxy F15. ఇది మీకు దాదాపు 15,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్ లో రావచ్చు. సూపర్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. ప్రాసెసర్ వచ్చరికి Dimensity 6100+ ప్రాసెసర్ తోడు వస్తుంది. అండ్ ఆ ప్రైస్ లో వీళ్ళు బాగా హైలైట్ చేసిన పాయింట్, ఆ ప్రైస్ లో ఇంకా వేరే బ్రాండ్స్ వాళ్ళు ఇవ్వని పాయింట్ దీనిలో ఏముందంటే 4 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్. ఈ ఫోన్ లో మొత్తం కూడా మీకు 4 generations ఆఫ్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 14 తోడు వచ్చినా కానీ 15, 16, 17, 18 వరకు కూడా ఈ ఫోన్లో మీకు అప్గ్రేడ్స్ అయితే వస్తాయి. ఇది మెయిన్ USP అనమాట ఈ ఫోన్. మాక్సిమం ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 15,000 రూపాయలు, 12 నుంచి 15,000 రూపాయల మధ్యలో అయితే పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ March 5వ తారీఖు చాలా మంది వెయిట్ చేస్తున్న ఫోన్ నథింగ్ ఫోన్ 2A అయితే తీసుకొని వస్తున్నారు. ఇది మీకు Dimensity 7200 Pro ప్రాసెసర్ తోడు వస్తుంది. ఇక్కడ ప్రో అంటే ఏంటంటే నథింగ్ వాళ్ళ కోసం ఆ ప్రాసెసర్ ని స్పెషల్ గా ఆప్టిమైజ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు ప్రో అని తగిలిచ్చారు. అంతేగాని దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. నార్మల్ Dimensity 7200 ప్రాసెసర్ కి ఎవరెవరు ఏదేదో పేర్లు పడుతున్నాడు. నథింగ్ కూడా ఏమో ప్రో అంటాడు, ఆ రెడ్మీ కూడా ఏమో అల్ట్రా అంటాడు. అక్కడంతా కూడా క్లాక్ స్పీడ్ అండ్ ఆప్టిమైజేషన్ డిఫరెన్స్ అనమాట. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో ప్రెసెంట్ అయితే నథింగ్ ఫోన్ 2 గురించి మనకు తెలిసిన ఒకే ఒక డీటెయిల్ అయితే ఇది మాత్రం. అండ్ దీని తర్వాత ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ వీళ్ళు ప్రీమియం తీసుకొని వస్తారు. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ ఉంటుంది అండ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అండ్ వీళ్ళు ప్రజెంట్ అయితే రణ్వీర్ కపూర్ అండ్ వీళ్ళు ప్రజెంట్ అయితే వీళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రకారం ఫోన్ని బ్లర్ చేసి చూపిస్తున్నారు. బట్ బ్లర్ చేసి చూపించినా కానీ నథింగ్ ఫోన్ 2A అయితే నథింగ్ ఫోన్ 1 లాగా నథింగ్ ఫోన్ 2 లాగా గుడ్ లుకింగ్ అయితే నేను చెప్పను. ఎందుకంటే ఇది కొద్దిగా రెండర్స్ చూడవచ్చు. నథింగ్ ఫోన్ 2A రెండర్స్ ఇమేజెస్ మీరు చూస్తే డిజైన్ అంత నాకు నచ్చలేదు. సో బ్లర్ చేసిన ఇమేజ్ని కొద్దిగా జూమ్ చేసి చూసినా కానీ ఆ రెండర్స్ తోటి ఈ ఇమేజ్ అయితే మ్యాచ్ అవుతుంది. సో డిజైన్ వైజ్గా నథింగ్ ఫోన్ 2A ఎట్లా ఉంటుందో చూడాలి. March 5వ తారీఖు లాంచ్ అవుతుంది. అండ్ ప్రైస్ కూడా ఎంత పెడతారో చూడాలి. నాకు తెలిసి ఈ ఫోన్ 25,000 రూపీస్ లోపు వస్తేనే దీనికి లైఫ్. 25,000 రూపీస్ పైకి వెళ్తే కష్టమే. రూమర్స్ ప్రకారం 30,000 అంటున్నారు. 27 to 30,000 అంటున్నారు. ఆ ప్రైస్ వస్తే బొమ్మ అయిపోయింది. అండ్ నెక్స్ట్ March 6వ తారీఖు Realme 12 Plus అన్న ఒక ఫోన్ లాంచ్ చేస్తున్నారు. ఇది మీకు 12 Pro సిరీస్ కి కొద్ది కింద మోడల్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 20 to 22,000 మధ్యలో తీసుకొస్తారని నేను అనుకుంటున్నా. ఈ ఫోన్ లో ప్రైమరీ కెమెరా సెన్సార్ వచ్చేసరికి Sony LYT600 సెన్సార్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 7050 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా లగ్జరీ వాచ్ డిజైన్ ఉంటుంది అండ్ లెదర్ బ్యాగ్ తోడు వస్తుంది. నాకు తెలిసి ఈ ఫోన్ 20,000 రూపాయలు లోపు వస్తే బాగుంటుంది. 20,000 రూపాయలు పైకి వెళ్తే మాత్రం అంత వాల్యూ ఫర్ మనీ అనిపించుకోదు. అండ్ నెక్స్ట్ March 7వ తారీఖు 2 స్మార్ట్ ఫోన్స్ లాంచెస్ అయితే ఉన్నాయి. ఒకటి ఫ్లాగ్షిప్ Xiaomi 14 లాంచ్ అనమాట. దీనిలో మీకు Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ Xiaomi ఫ్లాగ్షిప్ సిరీస్, Xiaomi 14 సిరీస్ అంటే వీళ్ళు కెమెరాస్ ని లైకా తోటి పార్ట్నర్షిప్ తీసుకొని బిల్డ్ చేస్తారు. కెమెరాస్ దీనిలో మీకు చాలా బాగుంటాయి. Xiaomi 13 సిరీస్ లో చూసాను.
అండ్ 14 సిరీస్ లో కెమెరా కూడా నో డిఫరెంట్ అనమాట. కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ కూడా మెయిన్ కెమెరాస్ మీద చేస్తున్నారు. 75mm ఫ్లోటింగ్ టెలిఫోటో కెమెరా అంటున్నారు అండ్ 115 degrees అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అంటున్నారు. సో ఇట్లా కెమెరాస్ మీద అయితే వీళ్ళు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది. అండ్ దీంతో పాటు 90 watt వైడ్ ఛార్జింగ్ తోటి వస్తుంది, 50 watt వైర్లెస్ ఛార్జింగ్ తోటి వస్తుంది, IP68 రేటింగ్ ఉంటుంది అండ్ డిస్ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డైనమిక్ ఫ్లూయిడ్ వివిడ్ డిస్ప్లే ఉంటుంది. ఇది OLED ప్యానల్ 1.5K రెజల్యూషన్ తోటి వస్తుంది. డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. ఎవ్రీథింగ్ కూడా ఈ ఫోన్ లో పర్ఫెక్ట్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫ్లాగ్షిప్ ఫోన్, ప్రైస్ కూడా 80,000 రూపాయల పైన ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ అదే 7వ తారీఖు వివో V30 సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నారు. V30 అండ్ V30 Pro రెండు కూడా వస్తాయి. ఈ రెండిట్లో టాప్ అండ్ మోడల్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉండి అన్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇవి కూడా కెమెరా టార్గెటెడ్ ఫోన్స్ అనమాట. మెయిన్లీ సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఐ ఆటో ఫోకస్ తోటి తీసుకొని వస్తారు. అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కూడా వీళ్ళు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా గురించి ఎక్కువ టీచ్ చేస్తున్నారు. ఫ్లాగ్షిప్ సెన్సార్ అని. నాకు తెలిసి ఈ ఇయర్ వీళ్ళు బాగా వాడే సెన్సార్ వచ్చరికి IMX920 సెన్సార్. లాస్ట్ ఇయర్ అంతా కూడా వివో ప్రతి ఫోన్ లో కూడా IMX890 సెన్సార్ వాడారు. ఈ ఇయర్ వచ్చరికి IMX920 సెన్సార్ వాడతారు. ఇదే సెన్సార్ మనం వివో X100 సిరీస్ లో చూడొచ్చు అండ్ రీసెంట్ గా లాంచ్ అయిన iQOO Neo 9 Pro లో కూడా చూడొచ్చు. ఈ వివో V30 సిరీస్ లో కూడా ఈ సెన్సార్ అయితే వీళ్ళు వాడతారు. అండ్ దీంతో పాటు ఇది మీకు డిజైన్ బాగుంటుంది. స్లిమ్మెస్ట్ ఫోన్ అంటారు. బాగా స్లిమ్ గా తీసుకొని వస్తారు. లైట్ వెయిట్ గా ఉంటుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ ప్రైజెస్ వచ్చేసరికి V30 30,000, V30 Pro వచ్చేసరికి 40,000 రూపాయలు పైకి వెళ్ళిపోయింది. అండ్ దాని తర్వాత మార్చి 12వ తారీఖు iQOO Z9 అయితే లాంచ్ చేస్తున్నారు. హానెస్ట్ గా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు వీళ్ళు iQOO Z9 ఎందుకు లాంచ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే iQOO Z9 కి Z7 Pro కి నేను చూసినప్పుడు నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. ఇవే చెప్పాలంటే ఇనీషియల్ గా నేను చూసుకున్నప్పుడు iQOO Z9 కంటే కూడా iQOO Z7 Proనే ఇప్పుడు నాకు బెటర్ ప్యాకేజ్ లాగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ లాంచ్ అయిన తర్వాత కూడా ఆ ఒపీనియన్ అయితే మారదు. ఎందుకంటే iQOO Z9 లో కూడా Z7 Pro లో ఉన్న సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. Dimensity 7200 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ కెమెరా సెన్సర్ అయితే చేంజ్ చేశారు. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా సెన్సర్ వచ్చరికి Sony IMX882 సెన్సర్ అయితే ఉంటుంది. ఇది 50 మెగాపిక్సెల్ సెన్సర్ అనమాట. అండ్ కర్వ్డ్ డిస్ప్లే తోటి రావట్లేదు, ఇది ఫ్లాట్ డిస్ప్లే తోటి వస్తుంది. బ్యాక్ సైడ్ డిజైన్ చూస్తే ఫ్రాస్టెడ్ గ్లాస్ ప్యాక్ డిజైన్ లో కనిపిస్తుంది. అండ్ రూమర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మిగతాయి 6000 mAh బ్యాటరీ అంటున్నారు. బట్ వీళ్ళు 6000 mAh బ్యాటరీ తీసుకొని రారు. ఎందుకంటే 6000 mAh బ్యాటరీ తీసుకొని వస్తే వీళ్ళు ఫోన్ బాడీ స్లిమ్ గా ఇవ్వలేరు. సో స్లిమ్ గా ఇవ్వలేరు కాబట్టి 5000 mAh బ్యాటరీకే స్టిక్ అవ్వచ్చు. అండ్ రూమర్స్ ప్రకారం చూసుకుంటే 44 watt ఫాస్ట్ ఛార్జింగ్ అంట. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే Z9 వీళ్ళు ఎంట్రీ లెవెల్లో తీసుకొని వస్తున్నారని చెప్పాలి. దాని తర్వాత ఒక 2 నెలలు ఆగిన తర్వాత Z9 Pro కూడా తీసుకొని రావచ్చు. ఆ Z9 Pro యాక్చువల్ iQOO Z7 Pro సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం వీళ్ళు ఎలా చేస్తారు. అండ్ Z9 ప్రైస్ కూడా దాదాపు 25,000 రూపీస్ అంటున్నారు. సో ఈ ఫోన్ మాత్రం ప్రెసెంట్ లీక్డ్ స్పెక్స్ తోటి 25,000 రూపీస్ ప్రైస్ లో వస్తే మాత్రం ప్రీవియస్ iQOO Z సిరీస్ ఫోన్స్ కి వచ్చినంత క్రేజ్ అయితే ఈ Z9 కి అయితే రాదు. కొద్దిగా తక్కువ ప్రైస్ లో తేవాలి. సో నన్ను అడిగితే 20 నుంచి 22,000 రూపాయల మధ్యలో తీసుకొని వస్తే దీనికి మంచి మార్కెట్ అయితే ఉంటుంది. చూద్దాం ఏ ప్రైస్ లో లాంచ్ చేస్తారు. అండ్ దాని తర్వాత మార్చిలోనే Realme Narzo 70 Pro అయితే తీసుకొని వస్తారు. ఈ Realme Narzo 70 Pro ఏదైతే Realme 12 Pro Plus ఉందో సేమ్ రీబ్రాండెడ్ మోడల్ అనమాట. వీళ్ళు అమెజాన్ పేజ్ లోకి వెళ్ళి చూస్తే మెయిన్ కెమెరాని టీచ్ చేశారు. Sony IMX890 సెన్సార్. అండ్ Realme 12 Pro Plus లో కూడా ప్రైమరీ కెమెరా 890 సెన్సార్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ మోడల్ ని అమెజాన్ లోకి రీబ్రాండ్ చేస్తారని చెప్పొచ్చు. కాకపోతే ఈసారి అమెజాన్ లో Narzo 70 Pro గ్రీన్ కలర్ లెదర్ బ్యాగ్ తోడు వస్తుంది. Realme 12 Pro Plus వచ్చరికి బ్లూ కలర్ లెదర్ బ్యాగ్ తోడు వస్తుంది. అండ్ Realme 12 Pro Plus తోటి కంపేర్ చేసి ఈ Narzo 70 Pro ఒక 2,000 రూపాయలు తక్కువ ప్రైస్ పెట్టచ్చు. సో ఇది కూడా మార్చిలోనే మనం అయితే చూస్తాం. అండ్ దీంతో పాటు లావా కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది కమింగ్ సూన్ అని చెప్పేసి. మేబీ ఇప్పుడు Redmi Note 13 సిరీస్, Realme 12 సిరీస్ అన్ని వచ్చినాయి కాబట్టి వాటికి కాంపిటీషన్ గా లావా Agni 3 నెక్స్ట్ మనం లావా నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ ఇది మార్చ్ లాస్ట్ వీక్ వరకు టైం అయితే తీసుకోవచ్చు. ఇవి ఓవరాల్ గా మార్చ్ నెలలో రాబోయే స్మార్ట్ ఫోన్స్ అయితే చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. వీటిల్లో మన ఛానల్ అయితే మాత్రం నథింగ్ ఫోన్ 2A రివ్యూ చేయడానికి నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ నథింగ్ ఫోన్ 2A తో పాటు మంచి ప్రైస్ లో లాంచ్ అయితే iQOO Z9 రివ్యూ కూడా మన ఛానల్లో తేటానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. అండ్ బై ద వే కొద్దిగా బాగాలేదు వాయిస్ కూడా, అందుకే కొద్దిగా తేడా ఉంది. కొద్దిగా కోల్డ్ అండ్ ఫీవర్ అయితే ఉంది. అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి సెట్ అయిపోద్ది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తొందరగా 100K సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.